హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కిచెన్లో బాగా యూజ్ అయ్యే ట్రై ఫ్లై ప్రెస్టేజ్ కంపెనీ ఇది. నేను మొన్న సేల్స్లో ఆర్డర్ పెట్టానండి. యాక్చువల్గా దీని రేట్ ఇప్పుడు 1800 చిల్లరండి. ఆ రోజు నాకు డిస్కౌంట్ అన్నీ పోయి 1580 పడిందండి. ఈ 2 పీస్ ఆర్డర్ పెట్టానండి. ఇది బిగ్ సైజు 26 సెంటీమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 2.3 లీటర్స్ అండి, వితౌట్ లిడ్ అనమాట. రండి, ఇది క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత వెయిట్ ఎలా ఉంది, ఫ్రై చేసిన తర్వాత డస్ట్ మన ఆయిల్ అనేది ఎలా క్లీన్ అవుతుంది, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఇది 2 పీస్ అండి. ప్యాకింగ్ అయితే కొంచెం వాటర్లో ఎక్కడ తడిసినట్టుగా ఉంది. మనకి స్టీల్ కార్డ్ పర్లేదు, బ్యాక్ సైడ్ అయితే కొంచెం కార్టూన్ అంతా పాడైంది. బిల్ అండి, ఇది 5 years వారంటీతో వస్తుందండి, కానీ ఇందు మీద ఎక్కడ మెన్షన్ చేయలేదు. వారంటీ కార్డు అన్నీ ఉన్నాయి కానీ మెన్షన్ చేయలేదండి. యాక్చువల్లీ 5 years వారంటీ అని ఉంటుంది. వెయిట్ ఒక్కొక్కటి 2.25 kg అండి. కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుందండి. చూడొచ్చు, ఇటుపక్క మొత్తం ప్యాకేజ్ అంతా కొంచెం తడిసిపోయి వెండినట్టుగా ఉంది. లోపల ఐటెం ఒకసారి చూద్దామండి ఎలా ఉందో. నేను లాస్ట్లో దీంట్లో అన్నీ ఫ్రై చేసి కూడా చూపిస్తాను. మనకి క్లీనింగ్ ఎలా ఉంటుంది, తర్వాత కిందన ఏమైనా మాడుతుందా, ఎందుకంటే ఇప్పుడు మనం నాన్ స్టిక్ వాడతాం కదా. నాన్ స్టిక్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత కోటింగ్ అలాగా అరిగిపోయి అది మన ఫుడ్లో పాటు మనకు కూడా వెళ్ళిపోతుంది ఎక్కువ హీట్లోని. తర్వాత అల్యూమినియం అనేది ఇప్పుడు వాడకూడదు, హెల్త్కి కూడా మంచిది కాదు. ఇక్కడ వారంటీ కార్డు ఇచ్చారండి, స్టిక్కర్ ఉంది. బేసు చాలా హెవీ అండి. ఫస్ట్ దీనికి స్టీల్ కోటింగ్ ఉంటుంది, స్టీల్ లేయర్ వస్తుందండి. తర్వాత సెంటర్లో అల్యూమినియం ఉంటుందండి, మళ్ళీ పైన స్టీల్ లేయర్ అండి. జాయింట్స్ అయితే మనకి ఎక్కడికి కనపడవు. ఇది చాలా కంపెనీలు ఉన్నాయి. ప్రెస్టేజ్ అంటే పాత బ్రాండ్ కాబట్టి ప్రెస్టేజ్ని తీసుకున్నాను. వినోద్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సేమ్ రేట్లు అన్నీ, ఒక 100 రూపీస్ 200 అటు ఇటు ఉంటాయి, కానీ అన్నీ సేమ్ రేట్లే. ఈ ప్రెస్టేజ్ ఓల్డ్ కంపెనీ, సర్వీసింగ్ కూడా అన్ని దిక్కులా బాగుంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నానండి. మెయిన్ ఇందులో ప్రాబ్లం వస్తుందంటే మనకి హ్యాండిల్ ఏం లూజ్ అయితే ఎప్పుడైనా టైట్ చేస్తారు, తర్వాత ఫ్లేమ్ ఎక్కువ పెట్టినప్పుడు కలర్ కానీ చేంజ్ అయితే అది కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది ట్రై ప్లే అండి. ఇది ఫేమస్ ఈ రోజుల్లో, చాలామంది యూజ్ చేస్తున్నారు. కాకపోతే వన్ టైం ఎక్స్పెన్సివ్ అండి, కొంచెం కాస్ట్ ఎక్కువే. ఈ రేటుకి అయితే మనకి 2-3 ఫ్రై ప్యాన్లు వచ్చేస్తాయి, కానీ ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మనం డబ్బులు పెడితే మట్టుగా ఇది లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఇది కొంచెం టిల్ట్ ఉందండి. నేను షోరూంలో కూడా చూసాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి షిఫ్ట్ ఎక్కడి నుంచి కిందకి వేసేటప్పుడు ఉండాలని చెప్పి కరుడు ఇచ్చారని చెప్పారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా లేదంటే అదే తెలియదు. మరి షాప్లో కూడా ఇలాగే ఉన్నాయండి. ఇక్కడ రాశారు 2.3 లీటర్ కెపాసిటీ, 26 inches అని. చాలా హెవీ ఉంటుందండి వెయిట్ అయితే. మీరు ఒకసారి ఫ్లేమ్ ఎక్కువైనా సరే తక్కువైనా సరే ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మామూలు స్టీల్ అయితే కింద మాడిపోతుంటాయండి. దీనిపైన స్టిక్కర్ తీయడానికి మామూలుగా తీసేస్తే గమ్ ఉంటుందండి. కొంచెం హీట్ చేసి తీస్తే ఆ గమ్ అనేది ఈజీగా దానికి కరిగిపోయి మనకి రిమూవ్ అయిపోద్దండి. లైట్గా వామ్ పెట్టి మనం క్లీన్ చేయాలండి ఇప్పుడు కూడా గమ్ని. అయినప్పుడు చిన్నది ఉండిపోయింది, ఇది కూడా వచ్చేస్తుందండి. కొంచెం హీట్ చేస్తే వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వాష్ చేద్దామండి. వాష్ చేసి ఇందులో ఫిష్ ఫ్రై చేసి మీకు చూపిస్తాను. దీనికి ఏమని లేదండి, స్టబ్బో గిబ్బో మనం ఏం కావాలంటే పెట్టించుకోవచ్చండి. స్టీల్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. మిగతా నాన్ స్టిక్ అయితే మనకి ప్లాస్టిక్ ఇదే వాడాలని ఉంటుంది. దీనికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేసి ఫిష్ ఫ్రై, ఎందుకంటే చాలామంది చేపలు ఫ్రై చేస్తున్నప్పుడు అంటుకుంటుందా లేదనేది ఒక మెయిన్ ఉంటుందండి ఐడియా. ఇది ఒకసారి మీకు చూపిస్తాను. బాగా హీట్ ఎక్కింది. ఇందులో నేను చేపలు వేసి 2 పక్కల ఫ్రై చేసి చూపిస్తానండి. ఇది సక్సెస్ అయిపోతే మనకు పనికి వచ్చినట్టు కదండి. ఇది సముద్రం చేప అండి, కానాగదులు అంటారు మన తెలుగులో. ఏ ఫ్రై ప్యాన్ అయినా సరే, మీరు నాన్ స్టిక్ అయినా ఏదైనా సరే, ఒకసారి చేపలు అనేవి వేసిన తర్వాత మనం ఇలా షేక్ చేసుకుంటే కింద ఫస్ట్ హీట్ ఎక్కువ ఉంటుంది అండి, స్టిక్ అవుతుంది, మన స్కిన్ అయినా సరే స్టిక్ అవుతుంది. వన్స్ మీరు ఇలాగా షేక్ చేసి 2 పక్క తిరగేసినప్పుడు కూడా ఒకసారి షేక్ చేస్తే ఇది అంటుకోవడం అనేది ఉండదండి. ఇది నాన్ స్టిక్ అయినా సరే ఏదైనా సరే ఇది మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నాన్ స్టిక్ అంటే కోటింగ్ ఉన్న రోజులు పర్లేదు, కానీ అదర్వైజ్ అంటుకుపోతుంది. ఇది కూడా సేమే. చేపలు అయితే నేను లో ఫ్లేమ్లో ఫ్రై చేశానండి. తర్వాత నెత్తలు కూడా ఫ్రై చేశానండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో మన చపాతీలు కూడా కాల్చుకోవచ్చండి. మన పరోటాలు అంటారు కదా, అది కూడా కాల్చుకోవచ్చు. అది కూడా నేను ఒక చిన్న వీడియో మీకు పోస్ట్ చేస్తాను. చూడండి, ఇది కూడా బాగానే అదే ప్యాన్లోనే మొత్తం అన్నీ చేశానండి.
సైడ్లో అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది చూడొచ్చు, రెడ్ కలర్లో వచ్చింది. ఒకసారి వాష్ చేసి కూడా మీకు చూపిస్తానండి. చూసారు కదా, రెడ్ కలర్లో వచ్చింది. నేను మీకు ఒకసారి వాష్ చేసి చూపిస్తానండి. ఈజీగానే రిమూవ్ అవుతుందండి. నేనైతే ఐరన్ది స్టప్ వేసానండి, ఎందుకంటే లోపల పక్క ఆయిల్ ఎక్కువ ఉండదు కదా, అందుకని ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, నార్మల్గా వచ్చింది. ఇంకా బాగా థిక్గా మీకు పాడైతే కొంచెంసేపు వాటర్ పేపర్ పెట్టించి తర్వాత మీరు నార్మల్గా వాష్ చేసేస్తే వచ్చేస్తుందండి. బాగానే ఉందండి పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా లాంగ్ టర్మ్తో వాడిన తర్వాత నేను దీన్ని రివ్యూ ఇస్తాను. ఈ వీడియోగా నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.